వెల్కమ్ టు పీడీటీవీ. బిగ్ బాస్ హౌస్లో తాజాగా కెప్టెన్సీ పదవి అందుకున్న దీప్తి నల్లమోతు అతి తక్కువ గంటల్లోనే, కాలంలో అనడానికి కూడా లేదు, అతి తక్కువ గంటల్లోనే తన పదవి పోగొట్టుకుంది. చిన్న చిన్న తప్పులు చేసి అది మనం చూసేసాం, మనం ముందే చెప్పడం కూడా జరిగింది. అదే జరిగింది రాత్రి ఎపిసోడ్లో కూడా. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ దీప్తికి కెప్టెన్సీ పదవి మళ్ళీ ఇవ్వబోతున్నారా అంటే, నాని ఇచ్చిన రిక్వెస్ట్ ఆల్రెడీ నేను చెప్పాడు నాని గారు, ఒక రిక్వెస్ట్ అయితే నేను పంపించాను బిగ్ బాస్కి, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని, అంతే తప్ప మళ్ళీ మీ పదవి వస్తుందా లేదా అని క్లియర్గా చెప్పలేదు. అలాగే దీప్తిని కెప్టెన్సీ పదవి నుంచి తొలగించినప్పుడు బిగ్ బాస్ క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది, ఈ వారం కెప్టెన్ ఎవరు ఉండరు అని. ఎందుకంటే బిగ్ బాస్ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి, మనం అందరికీ అర్థమవుతాయి. అంత పర్టికులర్గా ఒక్కొక్క పదానికి గ్యాప్ ఇచ్చి మరి ఆయన మాట్లాడుతుంటాడు. మనం ఆయన చెప్పిన ఎండ్ వర్డ్ మనం క్లియర్గా గమనిస్తే ఈ వారం కెప్టెన్గా ఎవరు ఉండరు అని క్లియర్గా చెప్పాడు. అంటే ఇప్పటి వరకు జరిగిన షోలో బిగ్ బాస్ క్షమించడం కానీ, ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం కానీ జరగలేదు. ఇప్పటివరకు ఏ సీజన్లోనూ ఏ ఎపిసోడ్స్లోనూ జరగలేదు. అయితే ఇప్పుడు కెప్టెన్సీగా తన పదవిని తొలగించిన బిగ్ బాస్ మళ్ళీ నాని ఇచ్చిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ కెప్టెన్గా దీప్తికి బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. ఒకవేళ అప్పగిస్తే మంచిదా కాదా, అసలు అప్పగించాలా వద్దా? అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్ని తెలియజేయండి. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం దీప్తి నల్లమోతుకి కెప్టెన్సీ పదవి ఇవ్వాలా, లేదంటే నాని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలా అనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే కెప్టెన్గా ఉన్న వాళ్లకు ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళు నామినేషన్కి ఎంపికగా వాళ్ళని నామినేషన్కి సెలెక్ట్ చేసే అవకాశం ఉండదు. అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు ఒక వారం. అంటే ఆల్మోస్ట్ పదవిలో ఉన్నది ఒక వారం అయితే వచ్చే వారం వాళ్ళని నామినేట్ చేయకూడదు ఇంటి సభ్యులు ఎవరు. అంటే టోటల్గా 2 వారాలు వాళ్ళు సేఫ్ అవుతారు. అయితే దీప్తి కెప్టెన్సీ పదవి కోల్పోయింది. తనకి 2 ఆప్షన్స్ ఇప్పుడు తన ముందు ఉన్నాయి. ఒకటి, మళ్ళీ దీప్తికి కెప్టెన్సీ పదవి ఇస్తారా, లేదంటే పదవి ఇవ్వకపోయినా కెప్టెన్కి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అదే రూల్స్ దీప్తికి కూడా వర్తిస్తాయి అని నామినేషన్ టైంలో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు ఇదే మనకి అందుతున్న సమాచారం. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంటే 99% మళ్ళీ కెప్టెన్సీ పదవి తిరిగి ఇవ్వరు అనేది ఒక స్పష్టమైన సమాచారం అందుతుంటే, ఇంకొకటి నాని ఇచ్చిన రిక్వెస్ట్ వల్ల, నాని పెట్టుకున్న రిక్వెస్ట్ ఆధారంగా, అంటే అమ్మాయి చాలా రోజుల తర్వాత కెప్టెన్సీ పదవి అందుకుంది కాబట్టి అందుకుందనే ఆనందంలో ఏదో చిన్న చిన్న తప్పులు జరిగిపోయినాయి, తను పట్టించుకోలేదు. అయితే తను చేసిన తప్పు అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే బిగ్ బాస్ దృష్టిలో అది పెద్దదిగానే కనిపించింది. ఎందుకంటే అక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం, మైక్ లేకుండా పూజతోటి గీతామాధురితోటి మాట్లాడుతుంది. ఆ టైంలో ముందు ఒకసారి అయితే అంది, అయ్యో మైక్ మర్చిపోయాను, ఉండి వెళ్ళొస్తాను అని. కానీ చెప్పినా అక్కడే కూర్చుంది చాలాసేపు. ఆమె ఒక 5 మినిట్స్ బిగ్ బాస్ వెయిట్ చేశాడు వెళ్తుందేమో అని. తాను వెళ్లకుండా అక్కడే కూర్చోవడం వల్ల అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో ఆమె అలర్ట్ అయిపోయింది, నేను వెళ్దాం అనుకున్నాను, ఈ లోపల అనౌన్స్మెంట్ వచ్చింది అని. ముందు అనుకున్నప్పుడే వెంటనే వెళ్ళి ఉండుంటే ఆ వీడియో క్లియర్గా ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు. పూజతో చెప్తుంది, ఆల్రెడీ అయితే చెప్పడం అయితే జరిగింది పూజతో, నేను మైక్ పెట్టుకోలేదు, మైక్ పెట్టుకొస్తాను అని. కానీ చెప్పింది కానీ అక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ కదిలి ఉంటే అనౌన్స్మెంట్ వచ్చి ఉండేది కాదు. అయినా ఆ ఒక్క తప్పే కాదు తను చేసింది. గణేష్ 2 టైమ్స్ పడుకోవడం, 2 సార్లు లేపడం, రోల్ రైడా మైక్ పెట్టుకోకపోవడం, తిన కూడా మైక్ పెట్టుకోకపోవడం. అంటే ఇదంతా ఒక గంటలో 1 బై 1 4 మిస్టేక్స్ జరిగిపోయినాయి. తను చెప్పినట్టు బాత్రూంలో ఉన్న రోల్ రైడా మైక్ పెట్టుకున్నాడో లేదో చూడలేదు, దాన్ని మనం ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అది పక్కన పెట్టేస్తే గణేష్కి హెల్త్ బాగాలేదు, తను పడుకున్నాడు, ముందు కుక్కలు మరిగినప్పుడు రెండోసారి పడుకోకుండా చూడాలి, కానీ తను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? తన దగ్గర కూడా ఒక రీజన్ ఉంది, ఒంట్లో బాగాలేదు కదా, హెల్త్ బాగాలేదని వదిలేశాను అని తనే చెప్తుంది. మళ్ళీ మెడిసిన్ సరిగ్గా వాడట్లేదని నాని గారికి చెప్పడం జరిగింది, ఎప్పుడు కూడా డాక్టర్ ఇచ్చిన మందులు వాడట్లేదు అని. అంటే తప్పు ఎక్కడుందో దీప్తికి తెలుసు, కానీ ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం కెప్టెన్గా చేయాలి. అది చేయలేకపోవడం వల్లే అవన్నీ బిగ్ బాస్కు తెలుసు కాబట్టి అంత కఠిన నిర్ణయం తీసుకొని పదవిని తొలగించారు. అయితే మళ్ళీ పదవి తిరిగి ఇస్తారా లేదా? ఈరోజు జరిగే ఎపిసోడ్లో నాని గారు లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతోంది, అందరూతో రాఖీలు కట్టించుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఈరోజు హౌస్లో సందడి చేయబోతున్నాడు నాని గారు ఇవాళ. అంటే ఆల్మోస్ట్ శనివారం ఎపిసోడ్లో చేసేసి ఉంటారు, దాన్ని ఆదివారం మనం టెలికాస్ట్ చేసి చూపిస్తారు. నాని లోపలికి వెళ్ళడం, వాళ్ళతో రాఖీలు కట్టించుకోవడం, ఇదంతా జరిగిపోయింది. అయితే రాఖీ సందర్భంగా ఏదైనా
ఒక ఛాన్స్, ఒక గిఫ్ట్ లాంటిది. రాఖీ కట్టిన అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి అది నాని తరపున ఒక గిఫ్ట్లా వెళ్ళబోతుంది దీప్తికి అనేది అయితే మనకు ఒక సమాచారం అందుతుంది. అది మళ్ళీ కెప్టెన్సీ పదవి తిరిగి ఇస్తారనే గిఫ్టా, లేదంటే ఈ నామినేషన్ నుంచి తప్పించడం, లేదంటే ఇంకొకసారి నెక్స్ట్ జరగబోయే వచ్చే వారం ఏదైతే కెప్టెన్సీ పదవికి అర్హత ఉంటుందో ఇప్పుడు ఇతను కోల్పోయింది కాబట్టి ఎలాంటి టాస్క్ లేకుండానే దీప్తిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేయడమా, ఈ 3 ఆప్షన్స్లో ఒకటైతే మాత్రం ఖచ్చితంగా దీప్తికి ఇచ్చే అవకాశం ఉందని మనకు క్లియర్గా సమాచారం అవుతుంది. ఈ 3 ఏది ఇవ్వడం కరెక్ట్ అనేది మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కింద కామెంట్స్లో రాయండి. అది ఎందుకు ఏంటనేది కూడా మనకి ఈరోజు ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది. అసలు ఏం జరుగుద్ది, దీప్తికి మళ్ళీ కెప్టెన్సీ ఇస్తే మంచిదా కాదా, తను ఒకవేళ ఇస్తే కనుక మళ్ళీ ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తుంది, లేదు కెప్టెన్గా బిగ్ బాస్ చెప్పినట్టు కెప్టెన్గా ఎంపీ నామినేషన్ నుంచి తప్పించే ఛాన్స్ ఇస్తారా, లేదంటే వచ్చే వారం మళ్ళీ కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్గా ఎంపికదారులుగా దీప్తిని ఎంపిక చేస్తారా, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PDTV. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.